Welcome to my video. Please subscribe my channel, like and share my video. ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే, లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మీకోసం హ్యావ్ టు మరియు హ్యాస్ టు ఈ టూ హెల్పింగ్ వర్బ్స్ని తెలుగులో ఏ విధంగా ఉపయోగిస్తారో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. హ్యావ్ టు హ్యాస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి మీనింగ్స్. ప్రస్తుతం మనం చేయవలసిన పనులను గురించి చెప్పాల్సిన సందర్భంలో ఈ హ్యావ్ టు హ్యాస్ టు యూజ్ చేస్తారు. అంటే వీటికి మీనింగ్స్ చేయాల్సి ఉంది అని కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే చేయాల్సి ఉన్న పనుల గురించి తెలియజేసే సందర్భంలో హ్యావ్ టు మరియు హ్యాస్ టులను మనం ఉపయోగిస్తూ ఉంటాము. మరి హ్యావ్ టుని మనం ఐ, యు, వి, దే అనే సబ్జెక్టులు వచ్చినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. మరి హ్యాస్ టుని ఏ సబ్జెక్టులు వచ్చినప్పుడు యూజ్ చేస్తాము? హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యాస్ టు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ హ్యావ్ టు మరియు హ్యాస్ టులకు అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకొంచెం పూర్తిగా నేర్చుకుందాం. నేను గుడికి వెళ్ళాల్సి ఉంది అని చెప్పే సిచ్యువేషన్లో వెళ్ళాలి అంటే ఇంగ్లీష్లో మనం గో అనే వర్బ్ని యూజ్ చేస్తాం. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో. నేను అంటే ఐ హ్యావ్ టు గో టు టెంపుల్. ఇక్కడ మనం వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో అంటున్నాము. గుడికి వెళ్ళాలి కాబట్టి టు టెంపుల్. నేను వెళ్ళాలి కాబట్టి ఐ హ్యావ్ టు గో టు టెంపుల్ అని చెప్తున్నాము. ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ని చూద్దాము. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకోవాలి అంటే మనం ఇంగ్లీష్లో యూజ్ చేసే వర్బ్ మీ అందరికీ తెలుసు కదూ, లెర్న్. నేర్చుకోవాల్సి ఉంది అంటే హ్యావ్ టు లెర్న్. వారు దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అని యూజ్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్లో దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చక్కగా జవాబు చెప్పాలి. నేను బాగా చదువుకోవాల్సి ఉంది. చదువుకోవడాన్ని ఇంగ్లీష్లో ఎటువంటి వర్బ్తో యూజ్ చేస్తాము? స్టడీ. మరి చదువుకోవాల్సి ఉంది అంటే హ్యావ్ టు స్టడీ. ఐ హ్యావ్ టు స్టడీ వెల్. నేను బాగా చదువుకోవాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు స్టడీ వెల్. నేను ఈరోజు ఇంటి పని చెయ్యాల్సి ఉంది. చెయ్యాలి అంటే మనం యూజ్ చేసే వర్బ్ డూ. చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు డూ. నేను ఐ హ్యావ్ టు డూ హోంవర్క్ టుడే. హోంవర్క్ అంటే అక్కడ మనం ఇంటి పని అని చెప్పుకుంటున్నాము. ఐ హ్యావ్ టు డూ హోంవర్క్ టుడే అంటే నేను ఈరోజు ఇంటి పని చేయవలసి ఉంది. నేను వైజాగ్ నుండి అక్కడికి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళాలి అంటే మనం ఇంగ్లీష్లో గో అనే వర్బ్ని యూజ్ చేస్తాము. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో దేర్ ఫ్రమ్ వైజాగ్. నేను వైజాగ్ నుండి అక్కడకు వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో దేర్ ఫ్రమ్ వైజాగ్. ఇక్కడ మనం గో అంటే వెళ్ళటం అని అనుకుంటున్నాము. మనం పరీక్ష పాస్ అవ్వటానికి బాగా చదవాల్సి ఉంది. చదవాలి అంటే స్టడీ. చదవాల్సి ఉంది అంటే హ్యావ్ టు స్టడీ. మనం పరీక్ష పాస్ అవ్వడానికి బాగా చదవాల్సి ఉంది అంటే మనం అంటే వి హ్యావ్ టు స్టడీ వెల్ టు పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ వెల్ అంటే బాగానే అర్థం. వి హ్యావ్ టు స్టడీ వెల్ టు పాస్ ద ఎగ్జామినేషన్. నేను మా అమ్మమ్మకు ఫోన్ చేయాలి. ఫోన్ అంటే మనం యూజ్ చేసే వర్బ్ ఫోనే వచ్చింది. చేయాలి అంటే చేయవలసి ఉంది అని అర్థం. చేయవలసి ఉంది అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? హ్యావ్ టు ఫోన్. ఐ హ్యావ్ టు ఫోన్ మై గ్రాండ్ మదర్. నేను మా అమ్మమ్మకు ఫోన్ చేయాలి. ఐ హ్యావ్ టు ఫోన్ మై గ్రాండ్ మదర్.
నేను ప్రతి ఉదయం గిన్నెలు కడగాలి. కడగాలి అంటే వాష్ అనే వర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. కడగాల్సి ఉంది అంటే హ్యావ్ టు వాష్. ఐ హ్యావ్ టు వాష్ ద డిషెస్ ఎవ్రీ మార్నింగ్. గిన్నెలు అంటే డిషెస్. ఐ హ్యావ్ టు వాష్ ద డిషెస్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం గిన్నెలు కడగాల్సి ఉంది. నేను మార్కెట్‌కి కూరగాయలు కొనడానికి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళాలి అంటే మనం గో అంటున్నాము. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్. మరి ఎందుకెళ్తున్నాం మార్కెట్‌కి? వెజిటబుల్స్ కొనడానికే కదా! టు బై ద వెజిటబుల్స్. ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్ టు బై ద వెజిటబుల్స్. మీరు ఆటలు ఆడాలి. ఆడాలి అంటే ఆడాల్సి ఉంది అని ఇక్కడ మీనింగ్. ఆడటానికి మనం యూజ్ చేసే వర్బ్ ప్లే. మరి ఆడాల్సి ఉంది అంటే హ్యావ్ టు ప్లే. ఎవరు ఆడుతున్నారు ఇక్కడ? మీరు. మీరు అంటే యూ. యూ హ్యావ్ టు ప్లే గేమ్స్. మీరు ఏం ఆడుతున్నారు? గేమ్సే కదా! కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో మనం యూ హ్యావ్ టు ప్లే గేమ్స్ అని చెప్పాలి. మనం షాపింగ్‌కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మీ అందరికీ తెలుసు కదూ! గో అనే వర్బ్‌ని యూజ్ చేస్తాము. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో. ఎవరు వెళ్తున్నారు మరిక్కడ? మనం. మనం అంటే వి. వి హ్యావ్ టు గో టు ద షాపింగ్. మనం ఇంట్లోనే ఉండాలి. అంటే ఉండాల్సి ఉంది అని అర్థం. ఉండాలి అన్నప్పుడు స్టే అనే వర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. ఉండాల్సి ఉంది అంటే హ్యావ్ టు స్టే. మనం అంటే వి హ్యావ్ టు స్టే ఇన్ అవర్ హోమ్. వి హ్యావ్ టు స్టే హోమ్. మనం మన ఇంట్లోనే ఉండాలి. వి హ్యావ్ టు స్టే ఇన్ అవర్ హోమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌ని మనం అబ్జర్వ్ చేద్దాము. మీరు ఈ పుస్తకాన్ని చదవాలి. చదవటాన్ని ఇంగ్లీష్‌లో మనం ఏమంటాము? రీడ్. చదవాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు రీడ్. మీరు యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్. అంటే ఈ అన్నప్పుడు దిస్ బుక్. ఈ పుస్తకాన్ని. యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్. ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి. వి హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. ఈ అన్నప్పుడు దిస్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తున్నాము. ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. వి హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. నేను పనికి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంది అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాము. వెళ్ళటానికి మనం గో అనే వర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో. మరి ఎవరు వెళ్ళాల్సి ఉంది? నేను. నేను అంటే ఐ. ఐ హ్యావ్ టు గో టు వర్క్. వర్క్ అంటే పని. నేను పనికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద వర్క్. అతను ఉదయం గుడ్లు సేకరించాలి. సేకరించాలి అన్నప్పుడు సేకరించాల్సి ఉంది అని ఒక పని గురించి ప్రస్తుతం మనం చేయాల్సిన పని గురించి యూజ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సేకరించాలి అన్నప్పుడు కలెక్ట్ అనే వర్బ్‌ని యూజ్ చేస్తాము. సేకరించాల్సి ఉంది అంటే హ్యాస్ టు కలెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అతను అంటే హీకి మనం హ్యావ్ టు యూజ్ చేయకూడదు. హ్యాస్ టు మాత్రమే యూజ్ చేయాలి. హీ హ్యాస్ టు కలెక్ట్ ద ఎగ్స్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అంటే ఉదయం. అతను ఉదయం గుడ్లు సేకరించాలి అంటే హీ హ్యాస్ టు కలెక్ట్ ద ఎగ్స్ ఇన్ ద మార్నింగ్. వారు టేబుల్ సెట్ చేయాలి. చెయ్యాలి అంటే చెయ్యవలసి ఉంది. సెట్ చేయడం. సెట్ వర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. సెట్ చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు సెట్. వారు దే హ్యావ్ టు సెట్ ద టేబుల్. మేము రాత్రి భోజనం వండాలి అంటే వండాల్సి ఉంది. వండాలి అంటే మనం యూజ్ చేసే వర్బ్ మీ అందరికీ తెలుసు కదూ! కుక్. వండాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు కుక్. మేము అంటే వి హ్యావ్ టు కుక్ ద డిన్నర్. రాత్రి భోజనాన్ని మనం డిన్నర్ అని చెప్తున్నాము. మేము రాత్రి భోజనం వండాలి అంటే వి హ్యావ్ టు కుక్ ద డిన్నర్. నా సోదరుడు షాపింగ్‌కి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంది అని
చెప్తున్నాము. వెళ్ళటాన్ని ఇంగ్లీష్‌లో గో అనే వర్బ్ యూజ్ చేస్తాం. మరి ఎవరు వెళ్తున్నారు ఇక్కడ? నా సోదరుడు. అంటే ఇక్కడ మనం సింగులరే కదా! అతను హీ అని చెప్పుకుంటున్నాము. మై బ్రదర్ అని చెప్పాలి. మై బ్రదర్ అంటే హీ. హీకి మనం హ్యాస్ టు యూజ్ చేస్తామా? హ్యావ్ టు యూజ్ చేస్తామా? గుర్తు తెచ్చుకోండి. హ్యాస్ టు. హ్యాస్ టు గో. వెళ్ళాల్సి ఉంది అంటే హ్యాస్ టు గో. నా సోదరుడు మై బ్రదర్ హ్యాస్ టు గో టు ద షాపింగ్. మై బ్రదర్ హ్యాస్ టు గో షాపింగ్. ఆమె తన తల్లికి ఫోన్ చేయాలి. ఫోన్ అంటే ఫోన్ అనే వర్బే యూజ్ చేస్తున్నాము. చేయాల్సి ఉంది అంటే హ్యాస్ టు ఫోన్. మరి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఆమె. ఆమె అంటే షీ. షీ హ్యాస్ టు ఫోన్ హర్ మదర్. హర్ అంటే ఆమె యొక్క తల్లి అని అర్థం. హర్ మదర్. షీ హ్యాస్ టు ఫోన్ హర్ మదర్. ఈ సిచ్యువేషన్లో మనం షీకి హ్యాస్ టు యూజ్ చేశాము. వారు పాఠశాలకు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంది. వెళ్ళటాన్ని మనం గో అనే వర్బ్తో సూచిస్తున్నాము. వెళ్ళాల్సి ఉంది అంటే గో. మరి ఇక్కడ మనం హ్యాస్ టు ఎందుకు యూజ్ చేయడం లేదు? ఇక్కడ వారు అన్నారు. వారు అంటే దే. దే అంటే ఫ్లూరల్ యూజ్ చేస్తున్నాము. ఫ్లూరల్ అనే సబ్జెక్ట్కి మనం హ్యాస్ యూజ్ చేయకూడదు. కేవలం హ్యావ్ టు గో అని మాత్రమే యూజ్ చేయాలి. దే హ్యావ్ టు గో టు ద స్కూల్. మరి వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? దే హ్యావ్ టు గో టు ద స్కూల్. మీరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం వెళ్ళాల్సి ఉంది అని నేర్చుకున్నాము. కానీ ఈ సిచ్యువేషన్లో వెళ్ళవలసిన అవసరం లేదు అంటున్నారు. అంటే ఇది తప్పనిసరిగా నెగటివ్ సెంటెన్స్. వెళ్ళటాన్ని మనం ఇంగ్లీష్లో గో అనే వర్బ్ యూజ్ చేసినప్పుడు అవసరం లేదు అంటున్నాము. అంటే దానికి డోంట్ హ్యావ్ టు గో అంటున్నాము. వెళ్ళవలసిన అవసరం ఉంది అన్నప్పుడు హ్యావ్ టు గో యూజ్ చేస్తాము. అవసరం లేదు అంటే దానికి ఆపోజిట్గా నెగిటివ్ని డోంట్ హ్యావ్ టు గో అని యూజ్ చేస్తున్నాము. మరి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు? మీరు. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్. బయటకే కదా. బయటకు అంటే అవుట్ అంటున్నాము. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ లేక అవుట్ సైడ్ అని కూడా మనం అనవచ్చు. మీరు ఆటలు ఆడవలసిన అవసరం లేదు. గమనించారా? ఇది కూడా నెగటివ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. అవసరం లేదు అంటున్నాము. మీరు కాబట్టి డోంట్ హ్యావ్ టు ప్లే. మీరు కదా కాబట్టి యూ యాడ్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ టు ప్లే గేమ్స్. ఆటలు అంటే గేమ్స్. మీరు ఆటలు ఆడవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్లే గేమ్స్. ఇది మనం నెగటివ్ స్టేట్మెంట్గా గుర్తుంచుకోవాలి. మీ చెల్లి ఈరోజు పాఠశాలకు వెళ్ళాలా? అంటే ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కూడా ప్రస్తుతం చేయాల్సిన సందర్భమే. కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాదు, నెగటివ్ స్టేట్మెంట్ కాదు. కానీ ఇది క్వశ్చన్. కాబట్టి ఏం చెప్పాలి? వెళ్ళటాన్ని మనం యూజ్ చేసే వర్బ్ గో. హ్యావ్ టు గో అంటున్నాము. కానీ హ్యావ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్ ఫామ్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ డూ ఫామ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం మీ చెల్లి అంటే ఆమె షీ కదా, ఆమె కదా. కాబట్టి డస్ అనే యూజ్ చేస్తున్నాము. డస్ యువర్ సిస్టర్ హ్యావ్ టు గో అంటున్నాము. మరి చెల్లి అని వచ్చినప్పుడు హ్యాస్ రావాలి కదా. అలా రాదు. క్వశ్చన్ ఫామ్లో డస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా హ్యావ్ మాత్రమే వస్తుంది. డస్ యువర్ సిస్టర్ హ్యావ్ టు గో టు ద స్కూల్ టుడే. మీ చెల్లి పాఠశాలకు వెళ్ళాలా ఈరోజు అంటే డస్ యువర్ సిస్టర్ హ్యావ్ టు గో టు ద స్కూల్ టుడే. మా అమ్మ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళాల్సి ఉంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. వెళ్ళాలి అన్నప్పుడు మనం గో అనే వర్బ్ని యూజ్ చేస్తున్నాము. వెళ్ళవలసి ఉంది అంటే హ్యాస్ టు గో. మా అమ్మ అంటే ఆమె షీ కదా. కాబట్టి షీ హ్యాస్ టు గో అనొచ్చు. మన షీ బదులుగా మా అమ్మ మై మదర్ అని యూజ్ చేయాలి. మై మదర్ హ్యాస్ టు గో టు ఆఫీస్ నౌ. నౌ అంటే ఇప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మై మదర్ హ్యాస్ టు గో టు ఆఫీస్
నౌ. అతను ఇప్పుడు చదువుకోవాలా? మీరు ఈ సెంటెన్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఇది తప్పనిసరిగా క్వెషన్ ఫార్మ్. చదువుకోవటాన్ని మనం స్టడీ అనే వర్బ్‌తో సూచిస్తున్నాము. చదువుకోవాలా అంటే అతను కదా! కాబట్టి చదువుకోవాల్సి ఉందా? అంటే హ్యావ్ టు స్టడీ. డస్ హీ హ్యావ్ టు స్టడీ? నో. డూతో సూచించడం లేదు. డస్ యూజ్ చేస్తున్నాము. ప్రెజెంట్ టెన్స్‌లో అతనికి ముందుగా మనం క్వెషన్‌ని వాడుతున్నప్పుడు డస్ అనే డూ ఫార్మ్ యూజ్ చేస్తాము. డస్ హీ హ్యావ్ టు స్టడీ? నో. నా సోదరి వైద్యుని వద్దకు వెళ్ళాలి. వెళ్ళాల్సి ఉంది. వెళ్ళటాన్ని మనం గో అనుకుంటున్నామని తెలుసు. సోదరి అంటే షీ హ్యాస్ టు గో టు డాక్టర్. అంటే షీ అంటే ఎవరిక్కడ? నా సోదరి, మై సిస్టర్. మై సిస్టర్ హ్యాస్ టు గో టు డాక్టర్. నేను మ్యాథ్స్ పరీక్ష కోసం చదవాలి. చదవాలి అన్నప్పుడు మనం యూజ్ చేసే వర్బ్ స్టడీ. చదవాల్సి ఉంది అంటే హ్యావ్ టు స్టడీ. ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ ద మ్యాథ్స్ ఎగ్జామ్. నేను నా ఫోన్కి సమాధానం ఇవ్వాలి. ఇవ్వటాన్ని మనం జవాబు చెప్పడం అంటున్నాం కదా! సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఆన్సర్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. నేను అంటే ఐ కాబట్టి ఐ హ్యావ్ టు ఆన్సర్ మై ఫోన్. నేను నా ఫోన్కి సమాధానం ఇవ్వాలి. ఐ హ్యావ్ టు ఆన్సర్ మై ఫోన్. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవాలా? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కదా! లేవటాన్ని మనం గెటప్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. హ్యావ్ టు గెటప్. మీరు డూ యూ హ్యావ్ టు గెటప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్ అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవాలా అని క్వశ్చన్ అడుగుతున్నాము. మీరు ఇప్పుడు బయలుదేరాలా? బయలుదేరటాన్ని లీవ్ అంటున్నాము. లీవ్ అంటే వదిలిపెట్టడం అనే మరొక మీనింగ్ కూడా వస్తుంది. హ్యావ్ టు లీవ్. యూ హ్యావ్ టు లీవ్ నౌ. డూ యూ హ్యావ్ టు లీవ్ నౌ. ఇక్కడ యూ హ్యావ్ టు లీవ్ నౌ అంటే మీరు ఇప్పుడు బయలుదేరాలి. డూ యూ హ్యావ్ టు లీవ్ నౌ అంటే మీరు ఇప్పుడు బయలుదేరాలా అనే క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. నీవు హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళాలి అన్నప్పుడు గో అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. వెళ్ళాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు గో టు హైదరాబాద్. వారు ఇక్కడికి తక్షణమే రావాల్సి ఉంది. రావటానికి కమ్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. రావాల్సి ఉంది అంటే హ్యావ్ టు కమ్. మరి ఎవరు వస్తున్నారు? వారే కదా! వారు అంటే ఇంగ్లీష్లో మనం దే అంటున్నాము. దే హ్యావ్ టు కమ్ హియర్ ఇమీడియట్లీ. తక్షణమే, ఇమీడియట్లీ. ఇక్కడికి అంటే హియర్. నేను హోటల్కి తినటానికి వెళ్ళాల్సి ఉంది. మీకు తెలుసు కదూ వెళ్ళాలి అంటే గో అనే వర్బ్ని, వెళ్ళాల్సి ఉంది అంటే హ్యావ్ టు గో అని యూజ్ చేస్తున్నాము. ఐ హ్యావ్ టు గో టు ద హోటల్ టు ఈట్. తినటానికి టు ఈట్. హోటల్కి అంటే టు ద హోటల్. ఐ హ్యావ్ టు గో టు ద హోటల్ టు ఈట్. మనం ఉదయం 5 గంటలకే నిద్ర లేవాల్సి ఉంది. నిద్ర లేవటాన్ని మనం వేకప్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. నిద్ర లేవాల్సి ఉంది అంటే హ్యావ్ టు వేకప్. మనం వీ హ్యావ్ టు వేకప్. మరి ఎప్పుడు లేవాలి? ఎట్ 5 ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు వేకప్ ఎట్ 5 ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే అని చెప్పుకోవచ్చు. నేను హోంవర్క్ రాయాల్సి ఉంది. రాయటం అంటే రైట్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. రాయాల్సి ఉంది హ్యావ్ టు రైట్. ఐ హ్యావ్ టు రైట్. మరి ఏం రాస్తున్నారు? హోంవర్క్. ఐ హ్యావ్ టు రైట్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ని రాయాల్సి ఉంది.
నేను ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించాల్సి ఉంది. ప్రయత్నించడం అంటే యూజ్ చేసే వర్బ్ మీ అందరికీ తెలుసు కదూ. ట్రై ప్రయత్నించాల్సి ఉంది. హ్యావ్ టు ట్రై. నేను ఐ హ్యావ్ టు ట్రై. మరి దేనికి ట్రై చేస్తున్నావు? మాట్లాడటానికి. టు స్పీక్ ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్. ఐ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. నేను క్రికెట్ ఆడాలి. ఆడాలి అంటే ప్లే. ఆడాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు ప్లే. నేను క్రికెట్ ఆడాలి. ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి ఉంది. ఆమె తొందరగా లేవాల్సి ఉందా అంటే ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది మనకు. లేవటాన్ని గెటప్ అని అంటాము అని నేర్చుకున్నాము. లేవాల్సి ఉందా అంటే హ్యావ్ టు గెట్. డస్ హ్యావ్ టు గెట్ ఎర్లీ? ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళాలి అంటే గో అని, వెళ్ళాల్సి ఉంది అంటే హ్యాస్ టు గో అని. షీ హ్యాస్ టు గో టు ఆఫీస్. షీ హ్యాస్ టు గో టు ద ఆఫీస్. మీరు మీ సందేహాలను అడగాల్సి ఉంది. అడగటం అంటే ఆస్క్ అనే వర్బ్ యూజ్ చేస్తున్నాము. అడగాల్సి ఉంది అన్నప్పుడు హ్యావ్ టు ఆస్క్. మరి ఎవరు అడుగుతున్నారు? మీరు. యూ హ్యావ్ టు ఆస్క్. మరి ఏమడుగుతున్నారు? డౌట్స్. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ డౌట్స్. Thank you for watching my video. Please subscribe my channel, like and share my video. Thank you once again.